ఇవ్వాలి అంటే ఆయన దగ్గర కనిపెట్టాలండి. ఆయన చేత ఏర్పరచబడిన వారమై ఉండాలి, పిలువబడిన వారమై ఉండాలి. దాని కొరకు దివారాత్రులు ఆయన యుద్ధ ధ్యానం చేసే వారమై ఉండాలి. ఆయన పిలుపును బట్టి ఆయన చిత్తానుసారంగా బ్రతికేటి వాళ్ళమై ఉండాలి. సరే, చక్కనైనటువంటి మాటలు విన్నటువంటి మనం పేతురు భక్త కోటికి వ్రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు వ్రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం పిల్లరా. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి. అందువలన సహోదరులారా, అందువలన, ఇక్కడ ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. అందువలన, ఎందువలన అనేటువంటిది మనలా మనం ధ్యానం చేసుకుందాం. అందువలన సహోదరులారా మీ పిలుపును, ఇక్కడ గమనించండి, సహోదరుడు ఇప్పుడే మనతో మాట్లాడాడు. పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా ఉండుడి. ఒకవేళ ఒకరు ఒక పని కొరకు పిలువబడ్డారు, వారు ఇంకొక పనిని చేస్తాను అంటే కుదరదు. నీ పిలుపేంటి, నీ ఏర్పాటు ఏంటి నీకు తెలియాలి. కాబట్టి అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఏం చేస్తే? ఇట్టి క్రియలు, దేవుడు మీకు ఇచ్చిన పిలుపును నెరవేర్చుట, మీరు ఏర్పాటు చేయబడినటువంటి కార్యమును పూర్తి చేయుట. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రియులారా, గత 2 మాసముల నుండి మనమందరం కూడా జారిపోవడము, రక్షణలో నుంచి తొలగిపోవడము, తప్పిపోవడము, తిరుగుబాటు చేయడము, వీటన్నిటిని మనం ఒకటి తర్వాత ఒకరము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈ అంశాల మీద తప్పిపోవుట, రక్షణను విడిచిపెట్టుట, రక్షణలో నుంచి జారిపోవడము, పడిపోవడము. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విడువడు, ఎడబాయుడు అన్న సత్యాన్ని ఎరిగి తిరిగి మనము దేవుని యొద్దకు వస్తూనే ఉన్నాం కదా ప్రియులారా. మరి దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనం ఒక సత్యాన్ని గత వారము ధ్యానం చేశాం. గొర్రెపిల్ల జీవ గ్రంథములో మీ పేరు రాయబడి ఉన్నదా? గొర్రెపిల్ల జీవ గ్రంథములో మీ పేరు రాయబడి ఉన్నదా? అందరం కూడా ఉంది అని అన్నా. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడి ఉంటుందో వారు మాత్రమే నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును అనే మాటను ఇప్పుడు చదువుకున్నాం. ఎవరి పేరైతే ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండదో వారు ఏమవుతారండి? అగ్నిగుండంలో తోయబడతారు. అగ్నిగుండంలో తోయబడతారు. ప్రియులారా, ఒక మాటని చెప్పాలని ఆశపడుతున్నాను నేను మీతోటి. పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఏర్పరచుకొనబడిన వారు కొందరే. విధేయత చూపిన వారు కొందరే. మత్తయి సువార్త 22:14 చూస్తే ఈ మాట కనబడుతుంది. ప్రియులారా, మనకు ధ్యానములోనికి వెళ్ళక మునుపు ఒకసారి ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా ప్రభువా యేసుక్రీస్తు నాయన, ఎన్నికలైనటువంటి నాకు యువతి కాలంలో నీ నిశ్చయమును బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీవిచ్చిన మాటలను నీ బిడ్డలతో ధ్యానము చేయించు ఉండగా నాయన, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు
మీ దృష్టికి అంగీకారం అగినట్లు పరిశుద్ధాత్మ దేవుడా నన్ను నీ శిలువ చాటును మరుగు చేసి మాట్లాడమని, నీ కృప చూపమని, ఈ బిడ్డలను స్థిరపరచుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అమ్మా, నా స్వరం వినబడుతుందా తల్లి? వినిపిస్తుంది అంకుల్, క్లియర్ గా ఉంది. ఎవరు ఆమెన్ అన్నట్టుగా వినరాలేదు, అందుకని అనుమానం వచ్చింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, మనం చదివినటువంటి వాక్యంలో చక్కనైనటువంటి మాట ఉంది. అందువలన సహోదరుల అన్నారు, సహోదరులారా అన్నాడు. అందువలన ఏమిటి అందువలన అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి మునుపు ప్రియులరా, ఈ పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి పత్రిక అని నేను మీతోటి చెప్తున్నాను ప్రియులరా. క్రైస్తవ జనాంగం ఎంతో కష్టంలో ఉంటారో, ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి వారు అన్యాయంగా కూడా బాధలు పడుతూ ఉంటారు. సరే, నేను పర్సిక్యూషన్స్ గురించి వీటి నుంచి కాదు, కానీ కుటుంబ పరిస్థితుల్లో కూడా, ఆరోగ్య పరిస్థితుల్లో కూడా అనేకమైనటువంటి కష్టాలలో ఉంటూ ఉండవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి తప్పిదమునకై మీరు దెబ్బలు తినినప్పుడు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి మీరు ఘనము? సహించిన ఎడల మీకేమి ఘనము? మీకేమి ఘనం అంటే, తప్పు చేసాం, దెబ్బలు తిన్నాం, జైలుకు పోయాం, అప్పుల పాలయ్యాం, తప్పు చేసాం, ఆ తప్పులో పట్టుబడ్డాం, పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు, అన్యాయం చేశాం. అక్కడ ఏమి కూడా మీరు పడుతున్న కష్టము క్రీస్తు వలన కాదు, వాక్యం వలన కాదా? నా మాట అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇంకొకటి చదవండి మరి, 2వ భాగం. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది దేవునికి హితమగును. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇందుకు మీరు పిలువబడితిరి. చాలు తల్లి, చాలు నాన్న. ఈ పేతురు మొదటి పత్రికను నూతన నిబంధనలో ఏమంటారు, యోబు పత్రిక అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారండి. క్రొత్త నిబంధనలో యోబు పత్రిక అని అంటారు. ఏమిటి ఈ మాటను నేను మీకు మరలా చెప్తున్నానంటే, జారిపోవడం, పడిపోవడం, తప్పిపోవడం, ఇవన్నీ కూడా నీ యొక్క జీవనంలో, నీ జీవిత విధానంలో జరిగేటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు. కానీ ఆ బాధలలో, ఆ కష్టాలలో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందులలో నీవు సహించడము నేర్చుకోవాలి. ఏం చేయడం నేర్చుకోవాలండి? సహించడం నేర్చుకోవాలి. యోబు గారు ఆ పని చేశారా, చేయలేదా? చేశారు. ఆయన భార్య గారు ఏం సలహా ఇచ్చారు ఆయనకి? ఆ దేవుణ్ణి ఒకసారి నిందించి చచ్చిపోవయ్యా సరిపోద్దేనా అన్నదా. ప్రియమైన వాళ్ళరా, కానీ ఇక్కడ పౌలు భక్తుడు నీకు నాకు ఏం చెప్పాడో చక్కగా విన్నాం. ఆ చివరి భాగం మరొకసారి చదువమ్మా. 20వ వచనంలో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది హితము దేవుని దగ్గర. ప్రియమైన వారులరా, ఇలాంటి వారిని మీరు ఎవరినన్నా చూసారా? ఇలాంటి వారిని, మేలు చేసి బాధపడుతున్న వారిని ఎవరినన్నా చూసారా? ఎవరేం మాట్లాడలేరు. చూసామా? ఎవరు చెప్పండి అమ్మా, ఆయన పేరేంటి? దావీదు గారు. సరే, చాలా పెద్దోడు విజయ్. ఇప్పుడున్న వాళ్ళల్లో, మన గ్రూప్లలో ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా దృష్టిలో అయితే నా సహోదరుడు, దేవుని చేత పిలువబడిన వాడు, ఈ గ్రూప్ ని దేవుని చేత చెప్పబడి ప్రారంభించిన సోదరుడు సుందర్రావు గారు. నిజంగానే నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది.
మాట్లాడడానికి నోరు రానప్పుడు కూడా నేను వాక్యం చెప్పాలి, ఇది నా బాధ్యత, నేను చెప్తాను. కాలు సరిగా లేనప్పుడు కూడా, మంచం మీద బాధపడుతున్నప్పుడు కూడా ఆయన పరిగెడుతూ మనకు నేర్పించిన సంగతి ఏంటో తెలుసా? నేను పిలువబడ్డాను, హల్లెలూయా. నేను పిలువబడ్డాను, నా పిలుపును నేను పూర్తి చేయాలి. నా భార్యకు బాగలేదు, హాస్పిటల్లో పడుకొని ఉంది, బెడ్ మీద ఉంది, అయినా కానీ నేను వాక్యం చెప్పాలి. ప్రియమైన వారులారా, అదే నిజమైన పిలుపు. పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి సువార్త 22:14 ఒకసారి చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పాటులో ఉన్న కొందరిలో మీరు ఉండాలన్నదే మా అందరి ఆశ. ఈ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత ప్రియులారా, అంతకంటే మాకు ఇంకేమీ లేదు. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఎవరు పిలువబడ్డారో ఆ కొద్ది మంది ఎవరు ఏర్పరచబడిన వారు? ఒక్కసారి చూడు తల్లి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా హల్లెలూయా, న్యాయము తీర్చడా దివారాత్రములు మొర్ర పెట్టుచున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే నీవు కొనబడినావో, ఎప్పుడైతే నీవు దివారాత్రములు ఆయనకు ధ్యానం చేశావో, ఆయన నీకు ఒక ధన్యతనిస్తాడు. ఆ ధన్యతే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఆ పిలుపుకు తగిన శక్తిని నీకు ఇస్తాడు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చేటువంటి బాధ్యతనిస్తాడు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. ప్రియులారా, నీ ఏర్పాటు ఈ సువార్తే. ఈ సువార్త విని నీవు విశ్వసించావు. ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిందే. ఈ సువార్తను నీవు విశ్వసించి, ఈ సువార్తను నీవు పరిచర్యగా పొందుకున్నావు ఆయన దగ్గర. దాని కొరకే ఆయన అనేక మందిని పిలిచాడు. కానీ దానిలో కొందరే నిలబడ్డారు. పిల్లరా, ఏర్పరచుకొనబడారు. ఎవరైతే దివారాత్రములు ఆయన దగ్గర మోకరించి ఉన్నారో ఆయన అనుగ్రహించాడు. ప్రియమైన వర్లరా, ఆ పిలుపుని ఎరిగి ఉన్న నీవు నీ యొక్క ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలి. పిలుపుని అందుకొని అనేక మంది వస్తారు, కానీ నీ ఏర్పాటు నీవు నిశ్చయం చేసుకోవాలి. అప్పుడు నీకేమొస్తుందో చూడమ్మా. మా సువార్త మాటతో మాత్రము కాక, సువార్త మాట మాత్రము కాక, శక్తితోను. ఈ శక్తి, దాట్స్ మై పాయింట్. ఎప్పుడైతే దివారాత్రములు ఆయన దగ్గర నీవు ఆయన సువార్తను ధ్యానం చేస్తూ కనిపెడతావో, అప్పుడు నీకేమొస్తుంది? శక్తి. ఇంకా పరిశుద్ధ ఆత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఏర్పరచబడ్డావో, పిలుపుని అంగీకరించి విధేయత చూపావో, అప్పుడు నీ దగ్గరికి ఈ శక్తి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీ దగ్గరకు వస్తుంది. ప్రియులరా, నీ దగ్గరకు వస్తుంది. అందుకే ఇది నీకు కావాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
13 నుంచి చదువు తల్లి 15 వరకు. ఎప్పుడు నీకు ఈ ధన్యత కలుగుతుందో ఆలోచించమ్మా. ఒక్కసారి వినండి ఈ వాక్యాన్ని. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన ఒక్క చెప్పారు. మాట ఆపుతాను తల్లి. ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారన్నారు సహోదరుడు? మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు 14,700 మంది. ఎంతమంది? 14,700 మంది. పిల్లరా రాలిపోయారండి, మొత్తం రాలిపోయారండి. ఆనాటి వలె ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో అలాగా కాదు. చదవమ్మా మళ్ళా. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పారు. హృదయములను కఠినపరచుకొనకుడి. కనుక పాపము వలన కలుగు భ్రమచేత పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రియులరా, నేడు అన్న సమయం ఉంటేనే మా సహోదరి మేరమ్మ గారు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటది, అయ్యా ఈ ఉదయ కాలము జీవించిన వారి లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రం. అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభు, నీకు స్తోత్రం అంటారు. నిజమే, ఈ దినం ఉన్నప్పుడే ఆయనను మనం స్తుతించగలుగుతాం. ప్రియులారా, మనకు జాగ్రత్త కావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండమ్మా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. జాగ్రత్త. నేడు అని దినమున్నప్పుడే నీవు నేను సమస్త కార్యములు చేయాలి. ప్రియులరా, దీనిని మళ్ళా చేస్తామనడానికి లేదు. నేను పేతురు రాసిన మొదటి పత్రికను 2వ పత్రికను నిశ్చితంగా చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు నాకు కనబడ్డాయి. ప్రియులారా, దేవుడు తిరిగి రానై ఉన్నాడు. ఆయన మన కొరకు శ్రమలు అనుభవించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. నీవు నేను కూడా పునరుద్ధానుడు అవుతాం. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన నిత్య రాజ్యంలోనికి వెళతాం. ప్రియులారా, కాబట్టి ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి మనం శ్రమ పడినా గాని బాధ లేదు, ఓర్చుకోవాలి. యోబుని మనకు ఉదాహరణగా చూపించున్నారు. అయితే ప్రియులారా, ఈ 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికని 1వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఎందుకు ఈ పత్రిక యొక్క విశ్వాస్యత ఎంత ముఖ్యమైనదో, మన విశ్వాసము యేసుక్రీస్తు నందు ఎలా ఉండాలనో మనకు మాట్లాడతాడు. చూడండి ఒకసారి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. హల్లెలూయా. అనుభవ జ్ఞానము, మనలను పిలిచిన వాని యొక్క జ్ఞానము, అది నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటున్నాడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. 16వ వచనం కూడా చూడమ్మా. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. హల్లెలూయా. చమత్కారాలతో నీకు నేను చెప్పట్లేదండి బాబు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆ శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని బట్టి మాత్రమే
ఈ గ్రూప్ లో ఉన్నవారు మీకు వాక్యాన్ని అందిస్తున్నారు పిల్లలు. ఈ వాక్యం అందుకున్న నీవు జాగ్రత్త. క్రీస్తుతో పాలివారం అవ్వాలి. ఆయన పనులలో నీవు పాలివారు కావాలి. ఆయన శ్రమలలో నీవు పాలివారి కావాలి. ఆయన పొందిన మరణములో నీవు పాలివాడివి కావాలి. ఆయన పునరుద్ధానములో నీవు పాలివాడివి కావాలి. ఆయన పునరుద్ధానములో ఆ శక్తిని పొందుకొని నీవు దేవుని యొద్దకు చేరాలి. ప్రిల్లరా, ఒక మాటని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన గ్రంథంలోనే 2వ పేతురులోనే 3:14 ఒకసారి చదవండమ్మా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై. వీటి కొరకు, దేని కొరకు? పునరుద్ధానము కొరకు, ఆయన రాకడి కొరకు, దేవుని రాజ్య ప్రవేశం కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు మనము. కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఇది నాన్న దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. ఇప్పుడు పిలుపును గురించి, పిలుపు పొందుకొని ఏర్పరచబడిన వారి గురించి, ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారో వాటి గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి అందువలన సహోదరులారా, 10వ వచనం మళ్ళీ ఒకసారి చదవమ్మా. 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనం చూడండమ్మా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. 5వ వచనం నుంచి చూస్తే అందువలన అని ఎందుకు అన్నాడో మీకు కనబడుతుంది అక్కడ. 5వ వచనం చూడమ్మా. ఆ హేతువు చేతనే. ఏ హేతువు చేత? ఆయన రాబోతున్నాడు, మనము ఎదురు చూస్తూ ఉన్నాం. పునరుద్ధానం ఆయనతో అవుతాం. దేవుని రాజ్యంలో సంపూర్ణ ప్రవేశం మనకు కలుగుతుంది. ఆ జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరుంది. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని చిత్తమైతే ఒకసారి ఈ ఒక్కొక్క గుణాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. కానీ ఇవి మీకు కలిగి ఉన్నట్లయితే ఏం జరుగుతుందో చూడండి. 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏమిటి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. పిల్లరా, దయ కలిగి జీవించాలి. సహోదరుల దయ కలిగి ఉండాలి. దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి. జరుగుతున్నటువంటి బాధలు, కష్టాలు సహనం ఉండాలి. ఆశ నిగ్రహం ఉండాలి. అనేకమైనటువంటి లోకాశలతోటి, శరీరాశలతోటి, నేత్రాశలతోటి పరిగెడుతూ ఉంటామా? కానీ ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది దైవికమో, ఏది దెయ్యమో మనకు జ్ఞానము కావాలి. ఎందుకంటే మనము సద్గుణము కలిగిన వాని బిడ్డలము. ఆయన నీతిమంతుడు గనక మనము అలా జీవించాలి. మీ పిలుపును, మీ ఏర్పాటును మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రియులారా, నిశ్చయము చేసుకోవాలి. ఈ నిశ్చయము మీరు చేసుకోవాలంటే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29వ వచనం ఒకసారి చూడండమ్మా. 30 వరకు చదవచ్చు తల్లి.
దేవుని ప్రేమించు వారికి అనగా ఇక్కడ చూడండి, విశ్వాసం ఉంచాము, నిరీక్షణ కలిగి ఉన్నాము. ఈ నిరీక్షణలో మనకు ఒక ధన్యత జరగబోతుంది. ఆ ధన్యత జరిగేటువంటి వారం కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమను సహోదరులకి, పొరుగు వారికి కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ పొరుగు వారికి మనము ఈ యొక్క దేవుని ప్రేమను పంచుతూ ఉన్న సమయంలో దేవుని కూడా ప్రేమించాలి కదా. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. మొదట ఆజ్ఞ ఏంటమ్మా? నీ దేవుడైనా యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. హల్లెలూయా. చదవమ్మా ఇప్పుడు 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇంకొక ధన్యత ప్రియులారా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. భయపడకు, బాధపడకు, నీ కష్టాలున్నాయని ఆయనకు అప్పగించు. సర్వము ఆయన సమకూర్చి నీకు జరిపిస్తాడు. డబ్బులు లేవని, కారు లేదని, పెద్ద బంగ్లా లేదని, లేకపోతే నీ సంఘానికి జనాలు రావడం లేదని బాధపడకు. ఆయన పిలుచుకుంటాడు ఎవరిని పిలవాలనో. ఎందుకో తెలుసా? నీవు దేవుని ప్రేమించడం మానకు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వాడివి నీవు. నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి ప్రియులారా. ఎంత ధన్యత అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 తల్లి. మీరు మందులు కాక. మీరు మందులు అంటే అమ్మా మందబుద్ధి. అంతేగాని మందులు అనుకుంటే ఏదో టాబ్లెట్లు, ఇంజక్షన్ అనుకోవద్దండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాం. ప్రియులారా, ప్రతి దినము నూతనత్వము మన జీవితంలో. ప్రతి దినము ఆయన నూతన శక్తిని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, మనకు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని నీవు పోలి నడుచుకోవాలి. ఆయనను ప్రేమించాలి. మందులు అవడానికి లేదు. ఏంటి బ్రదర్ సుందర్రావు అన్ని ఇలాగే చెప్తుంటాడు, వసంత్ బ్రదర్ ఇలాగే చెప్తుంటాడు, జీవన్ బ్రదర్ ఇలాగే చెప్తుంటాడు, డాక్టర్ గారు ఇలాగే చెప్తుంటాడు, పురుషోత్తం అని ఇలాగే చెప్తుంటాడు, లోకా గారు ఇలాగే చెప్తుంటారు. అందరూ ఇలాగే చెప్తారు. కారణం చెప్పమంటారా? ఇది ఒక్కటే చెప్పాలి, ఇంకేమి చెప్పడానికి లేవు. ఈ గ్రంథమే జీవ గ్రంథము. బైబిల్ గ్రంథమే మన పాదములకు దీపము. ఆయన వాక్యమే. కాబట్టి ఇంకొకటి చెప్పడానికి లేదండి. ఎందుకంటే మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 19వ వచనం చూడమ్మా. 6వ వచనంలో, 6వ అధ్యాయంలో, ఈ నిరీక్షణ నిశ్చలమును. ఏ నిరీక్షణ? యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనికి నిశ్చలమైనటువంటి ప్రవేశం ఉంది. జీవ గ్రంథంలో నా పేరు రాయబడి ఉన్నది. నిత్య జీవానికి నేను వెళుతున్నాను అన్నటువంటి ఆ మాట ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. తెరలోపల ప్రవేశించుచు ఉన్నది. పిల్లరా, నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేయమంటారా? పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు.
లంగరు వలె ఉన్నాడు ఆయన. లంగరు ఎందుకు వేస్తారండి? అయ్యా ఎవరైనా చెప్పగలుగుతారా? సముద్రాలు పక్కన ఉన్న వాళ్ళు లంగరు ఎందుకు వేస్తారు? కంట్రోలింగ్. ఓడ నిలబడటానికి, నీటి ఓడ నిలబడడానికి అంటే మునిగిపోకుండా ఉండడానికి. ఓడ పడిపోకుండా మునిగిపోకుండా ఉండడానికి లంగరు వేస్తారు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువు నీకు నాకు ఆ లంగరుగా పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. నువ్వు మోకరించు, ఒక్కసారి ప్రార్థన చేయి. నీ ఆరోగ్యము స్వస్థపడాల్సిందే, నీ నీరసము తొలగిపోవాల్సిందే, పరిగెట్టాల్సిందే ప్రియులారా. నీ దగ్గర ఉండదు. ఈ ఉదయ కాలంలో ఒక మాటని నేను పక్కకు వచ్చి మాట్లాడాలి ప్రియులారా. గత ఆదివారము పూర్తయిన తర్వాత నేను ధ్యానం చేసుకుంటూ ఒక ఆలోచన వచ్చింది. స్వస్థత వరము అపవాదిని లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టేటువంటి వరం తన శిష్యులకి 10వ అధ్యాయం 1వ వచనంలో మత్తయి సువార్తలో ఏ విధంగా అయితే దేవుడిచ్చాడో దాని మీద ధ్యానం చేసి ఈ ఆదివారం ప్రకటించాలనుకున్నా. దేని మీదండి? స్వస్థత వరం మీద. స్వస్థత దెయ్యాలను వెళ్ళగొట్టడం మీద మాట్లాడదామని ఆశపడ్డాను. బాగానే ధ్యానం చేశాను ఒక 2-3 రోజులు. దాని తర్వాత కాదు బిడ్డల్ని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో పెంచాలి, క్రైస్తవ బిడ్డల యొక్క ఎదుగుదల ఎలా ఉండాలి, తల్లిదండ్రులు అవ్వాతాతలు ఏ విధంగా చేయాలని పేరెంటింగ్ ఆఫ్ క్రిస్టియన్ చిల్డ్రన్ ఇవి 2 చెబుదామని దాని కొరకు కూడా సిద్ధపడ్డాను. మోకరించి ప్రభువా ఇవి మాట్లాడాలనుకుంటున్నాను కదా, నాకు సహాయం చేయ్యా అని అడిగితే నీ ఇష్టమా నా ఇష్టమా అన్న స్వరం వచ్చింది. నీ ఇష్టమా నా ఇష్టం అనేటువంటి మాట. ప్రియులారా, ప్రభువా క్షమించు నాయనా, నువ్వేం చెప్తే అది మాట్లాడతానని కనుపెట్టి ఉన్నాను. ప్రియులారా, మోకరించాను. ఏంటి తెలియట్లేదు, ఏం మాట్లాడాలనో తెలియట్లేదు. నేను చెప్పాను అంటున్నాడు. ఏదో ఒకటి చెప్పి పోదామని అనుకున్నాను కానీ ఇందాక సుందర్రావు గారు చెప్పారు చూడండి, ఆయన కృపాసనం ముందుకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఈపు పగిలిపోద్ది. అయ్యా వాక్యం అనుగ్రహించు ప్రభువా, సహాయం చేయనైనా అని అడుగుతూ ఉన్నప్పుడు 2:30 గంటలకు నిద్ర లేపాడు పిల్లాడు. 2:30 గంటలకు నిద్ర లేపి నీ ఏర్పాటు నీ పిలుపును నిశ్చయం చేసుకో, దీని మీద ప్రకటన చేయి, ఇది నా మాట. అంటే అయ్యా 1 గంటలో అర్ధ గంటలో నేనేం చెప్పగలుగుతాను ప్రభువా? నేను మాట్లాడేవాడిని, నువ్వు కాదు. ప్రభువా నీకు స్తోత్రం. 2 గంటల నుండి 4:30-4:45 వరకు ధ్యానం చేసుకుంటూ కనిపెడితే దేవుడిచ్చిన వాక్యం. పిల్లరా, ఎందుకు ఈ మాటను మీతో చెప్తున్నానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఆయన దగ్గర మోకాళ్ళెయ్యి, చేతులెత్తి ఆయనను స్తుతించు. నీ పరిస్థితిని గమనించుచున్నవాడు ఆయన, నీకు కృప చూపే దేవుడు ఆయన, నీతో నివాసం ఉన్న దేవుడు ఆయన. ఆయనే యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. ప్రియులారా, విశ్వసించిన వారు, ఈ అనుభవం ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన హృదయాలని మన దగ్గర పెట్టుకోవాలి. మొదటి పత్రిక యోహాను 3వ అధ్యాయము 19వ వచనం చూడండి అమ్మా. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఏంటి ఇందువలన? దేని వలన? ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాం మనము, ఆయన చేత పిలువబడ్డాము, ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారము.
దివారాత్రములు ఆయన దగ్గర ధ్యానము చేస్తున్న వారము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఆయన వాక్యమే సత్యము. వాక్యానుసారమైన జీవితమే సత్యమైన జీవితము. దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆపుదాం తల్లి. నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుని యొక్క ఆలోచన గొప్పది. ఆయన అధికుడు, సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన మొదట మన హృదయములను ఆయన ఎదుట మన హృదయాల్ని సమ్మతి చేసుకోవాలి. నీ హృదయం ఏం కోరుతుంది ఈరోజు? నిన్నేం కోరింది? మొన్నేం కోరింది? దోషారోపణ ఏం చేస్తుందో పాప క్షమాపణ ద్వారా అడుగు. పాప క్షమాపణ ద్వారా అడుగు. 20వ వచనం చూడమ్మా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదుము. దావీదు భక్తుడు 26వ దావీదు కీర్తనలో ఏమంటాడమ్మా? మొదటి 2 వచనాలు చూడు తల్లి డాక్టర్ గారు. 26వ దావీదు కీర్తన. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఆపుదాం. ఎవరమ్మా ఈయన? ఒక రాజు. ఏ రాజు? మహారాజు. అమ్మా దావీదు మహారాజు గారండి. దావీదు మహారాజు గారు. ఈయన యథార్థవంతుడమ్మా. ఎవరేం మాట్లాడలేరండి. యథార్థవంతుడేనా ఈయన? తీర్పు కూడా తీర్చమంటున్నాడు దేవుణ్ణి పిలిచి. పిల్లరా, తీర్పు కూడా తీర్చమంటున్నాడు. ఏమిటి ధైర్యము? దేవుని పిలుస్తూ ఉన్నాడు. దీని కారణము కావాలి అంటే మీకు 25వ కీర్తనలోకి రండి అమ్మా. 25వ కీర్తనలోకి రండి. యెహోవా నీ దిక్కునకు చూచి అమ్మా సమయం లేదు తల్లి. 7వ వచనం చదువునానా? చూడు. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోవద్దంట. ఏమిటివి? బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకో. ఎక్కువ ఎందుకు తెలుసా? యెహోవా నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసి కొనకుము, చేసుకోవద్దు అంటుంది. హలో, మీరు చదివిందేమో బాల్య పాపాలండి. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. కానీ నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలో దేవుడికి ఈయన చెప్తూ ఉన్నాడు. 6వ వచనం చూడు. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. హల్లెలూయా. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? కరుణాతిశయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొను. హల్లెలూయా. నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ గ్రూపు ప్రత్యేకంగా ఉదయ కాలంలో ఎందుకు పశ్చాత్తాప ప్రార్థన చేస్తారో ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమైంది అనుకో. నీకు నాకు అర్థమైతే లాభం లేదమ్మా. నీకు నాకు అర్థమైతే లాభం లేదమ్మా. చాలా మందికి అర్థం కావట్లేదు. అది నా బాధ. దేవుడు తన మార్గాన్ని మనకు తెలియచేయాలి అని అంటే పాప క్షమాపణ కావాలి. 11వ వచనం చూడమ్మా. యెహోవా నా పాపము బహుఘోరమైనది. యెహోవా నా పాపము బహుఘోరమైంది. నీ నామమును బట్టి దానిని క్షమించుము. 18వ వచనం చూడండమ్మా. నా బాధను నా వేదనను కనుగొనుము. నా బాధ దేనికి? అయ్యో ఈ పాప అనవసరంగా చేశానయ్యా, ఒక్కరోజులో తప్పిపోయానయ్యా, అయ్యా మోసపోయానయ్యా. ఈ బాధ
నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా పాపములన్నిటినీ క్షమించు. అమ్మా, పాప క్షమాపణ ఎవరన్నా ప్రార్థన చేయండి అని అంటే పాపం ఎవరికి ఇష్టం ఉండదు. నాకు జీవన్ బ్రదర్కే ఇష్టం. మేమిద్దరమే చేసుకోవాలి. ప్రిల్లరా, మనము చేసే ప్రార్థన ఒక సంగతిని మీరు గుర్తెరగాలి. జాగ్రత్తగా మనము ప్రార్థన చేయాలి. ప్రిల్లరా, ఆయన యందు భయభక్తులతో ప్రార్థన చేయాలి. ప్రిల్లరా, ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ఆయన యందు ప్రార్థన చేస్తామో ఆయన నీకు నాకు ఒక ధన్యమైనటువంటి పిలుపునిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుమా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇక్కడ చూడండి, మళ్ళా మొట్టమొదట పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరైతే ఈ కొందరుగా ఉన్నారో వారికి ఏం జాగ్రత్తలు ఉండాలో నేను చెప్పాను. ఆ జాగ్రత్తగా ఉన్న వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. ఇక్కడ ఒక మాట ఆపాలమ్మా. దేన్ని వెళ్ళగొట్టడానికి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు. నీకు కనబడితేనా కనబడకపోతేనా? ఈ అపవిత్ర ఆత్మ నీకు కనబడితే వెళ్ళగొట్టగలుగుతావు. సుందర్రావు గారు అంటారు చూడండి, ఈ చీకటిని వెళ్ళగొడుతున్నాను అంటాడు. లేకపోతే నీకు ఇక్కడేం పని, వెళ్ళమంటూ ఉంటాడు. దూరంగా పొమ్మంటుంటాడు. అంటే ఆయన చూసి అంటాడా లేకపోతే మామూలుగా అంటాడా? చూసి అమ్మా చూస్తారు. ఎలా చూస్తాడు ఆయన? ఆత్మీయ నేత్రములతో, ఆత్మనేత్రములతో, పరిశుద్ధాత్మ మనోనేత్రము తెరవబడి ఉన్నవాడు ఆయన. నీ నేత్రం కూడా తెరవబడాలన్నదే మా అందరి ఆశ. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆశ నీకు నెరవేరాలి అంటే నీలో ఉన్న పాప దోష అపరాధములు మొదట క్షమించబడాలి. దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నేను యథార్థవంతుడను. ఆ ధైర్యం నీకు కావాలి. అర్థమైందా కాలేదన్న మాట? చదవండి అమ్మా. ఇప్పుడు 1వ వచనం చదువు తల్లి. మత్తయి సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఎవరు వీళ్ళు? ఏర్పరచబడిన వారు. ఇది ఇంపార్టెంట్. శిష్యులు అంటే కుదరదండి. ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో వారికి అధికారం ఇచ్చాడు. 8వ వచనం చూడమ్మా, మళ్ళా ఏమంటున్నాడు? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ప్రియులారా, ఈ అధికారము ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభు తప్ప మరెవరన్నా ఇయ్యగలరా? ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రియులారా, ఒక్క సెకండ్ నేను ఇక్కడ వాక్యం నుంచి ప్రక్కకు వస్తున్నాను. మా నాన్నగారు పేరు గూను ఈశ్వరయ్య. మా నాన్నగారి పేరు ఏంటండి? గూను ఈశ్వరయ్య. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభువుని దాదాపుగా 22-23 సంవత్సరాల వయసులో అంగీకరించి
చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈయన తీసుకొని సాధు యోసేపు గారు వాక్య పరిచర్యలో ఒక కూటాల్లో ఆయన శ్రీకాళహస్తికి దగ్గరగా కన్నలి అనేటువంటి ప్రాంతంలో సువార్త కూటాలు జరుపుతుంటే మా నాన్నగారు గ్రామంలో ఉన్న వారిని ఒక 10-20 మందిని జమకూర్చి వారి చేతులలో నూనె సీసాలు తీసుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించడానికి ఆ నూనెని తీసుకువెళ్ళి ముందు పెట్టారట. పెట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు. యవనస్తుడు 23-24 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, అంటే బహుశా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయేమో, నాకు తెలియదు సరిగా. మా తండ్రిని చూడలేదు నేను. ప్రార్థన చేసుకుంటూ అక్కడ రక్తము కక్కి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘ పెద్దగా రోగముతో ఉన్న వారిని ఆదరించడానికి నీ బాధ్యత ఉందని ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అంటే మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి మీరు చచ్చిపోము కాదు పిల్లగా. ధన్యతలో ఆయన అక్కడ దేవుని పరిచర్యలో చనిపోయాడు కాబట్టి నేను ఈ రోజు ఇంత ధన్యతగా బ్రతుకుతూ ఉన్నాను. మా అన్న బ్రతుకుతున్నాడు, మా అక్క బ్రతికింది, మా సంఘములో లేకపోతే మా గ్రామంలో ఏ కొదువ లేకుండా మేము బ్రతుకుతూ ఉన్నాము. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ విచ్ విల్ హెల్ప్ యూ. సమస్తము సమకూడి జరుగుతాయని చెప్పడానికి చెప్తున్నాను. 15వ వచనం చూడండి అమ్మా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగిని నువ్వు కాదు స్వస్థపరిచేది, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ రోగిని స్వస్థపరుస్తాడు. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. నీకు అక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేయి, విశ్వాస సహితమైన ప్రార్థన చేయి, నూనె రాసి ప్రార్థన చేయి, ఆయన స్వస్థత నొందుతాడు పిల్లరా. కానీ నీవు ఏర్పరచబడిన వాడవై ఉండాలి. దివారాత్రములో ఆయన యొద్ద కూర్చొని ధ్యానము చేసేవాడవై ఉండాలి. దావీదు భక్తుడు 103వ దావీదు కీర్తనలో ఒక మాట చెప్తాడు చూడండమ్మా. 2-3 వచనాలలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. Who forgiveth all thine iniquities, who healeth all thy diseases. He forgiveth all thine iniquities. He healeth all thy diseases. Believe in him. Amen. Hallelujah. Believe in him. He will heal you right now. In the name of Jesus. He will heal you. Pray with faith. Amen. He will heal you. ప్రియమైనటువంటి వర్లారా, ఇర్మియా భక్తుడు ఈ నమ్మకముతోటే 17వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాటని చెప్తాడు. ప్రియులారా, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొంది నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత నొందిన మనందరం ఒక్కసారి ఆయనకి స్తోత్రం చెల్లించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతి రోగమును, ప్రతి రుగ్మతను, వ్యాధిని ఆయన బాగు చేయుటకు అధికారం ఇవ్వబడి ఉంది. ఆ అధికారాన్ని నీకు నాకు ఇచ్చాడు. మొదట ఆయన అధికారాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రియులారా, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి
నలుగగొట్టబడెను. మన మన సమాధానార్థమైన సమాధానార్థమైన శిక్ష అతని మీద శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి ఆయనకు అధికారం ఉంది. మనందరి దోషాలు ఆయన మోసాడండి. ఆయనకు విధేయత చూపించాలి. ఆయనకు విధేయత చూపించాలి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన తన అధికారాన్ని ఏ విధంగా బయటపరిచాడో చూపించాడు. చూడండి 16వ వచనం తల్లి. మత్తయి సువార్త కాదు తల్లి, మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ఏమిటమ్మా ప్రజలలోని ప్రతి వ్యాధిని అదే వాక్యములో ఉన్న శక్తి, రోగమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. ప్రియులారా, అదే 8వ అధ్యాయం 16-17 వచనాలు చూడండమ్మా. మత్తయి సువార్త 8:16-17 వచనం చూడండమ్మా. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. హల్లెలూయా. రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రియులారా, నేను ఇక్కడ వాక్యాన్ని ఆత్మచేత ప్రేరేపింపబడి ఆపేస్తున్నాను. దేవుని యొక్క శక్తి, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు జాగ్రత్తగా ఉండమని, వారి ఏర్పాటును నిశ్చయం చేసుకోమని మరలా హెచ్చరిస్తున్నాడు. ఆయన నీకు అన్ని అధికారాలు ఇచ్చాడు. సమస్తము నీకు దయచేస్తూ ఉన్నాడు. ఆయన నీ పాపదోష అపరాధములను క్షమించాడు. నేను యథార్థవంతుడను అనేటువంటి ధన్యతనిచ్చాడు. నీ పాత జీవితము నీవు పునరుద్ధాన స్నానము పొందినప్పుడు చనిపోయి పూడ్చివేయబడింది. ఈ గ్రంథము నీకు నాకు ఇవ్వబడినటువంటి అప్పగింపబడినటువంటి సత్యము. ఈ సత్యములో నీవు నేను బ్రతకాలి. ప్రియులారా, నీవు నేను బ్రతకాలి. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు కనుక ఒక 5 నిమిషాలు మన సహోదరుడు కొరకు, సహోదరుడు సతీమణి ప్రమీలమ్మ గారి కొరకు, ప్రశాంత్ బాబు కొరకు, సురతన్ లత కొరకు ప్రార్థన చేసుకుందామని ఆశ కలిగి ఉన్నాను. పిల్లరా, దయచేసి ఆయన స్తుతిస్తాం కొద్దిసేపు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన మాట వలన స్వస్థత నందుతాము. ఆయన మాట వలన దెయ్యాలు పారిపోతాయి. ఆయన అధికారాన్ని పొందుకున్న దేవుడు మనకిచ్చి ఉన్నాడు. పిలుపుని నీవు అందుకున్న వాడివి, ఏర్పాటు చేయబడిన దానివి. స్తోత్రం చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధుడా, అయ్యా ఇంత ధన్యవాదాలు అయ్యా. పాటి వారని మమ్మల్ని పిలిచాము. మీకు స్తోత్రాలు అయినా తండ్రి. నా ప్రభు ఈ పరిచయంలో ఉన్నవాడు నాయనా. అయ్యా, ఈ సంఘమును స్థాపించిన వాడయ్యా, నీ మాట ప్రకారము నీ చొప్పును స్థాపించాడయ్యా. మాకు బుద్ధి నేర్పిస్తూ ఉన్నాడయ్యా. నీ వాక్యమును బోధిస్తున్నాడయ్యా. ప్రభు యేసు క్రీస్తు ప్రభు నామములో నీవిచ్చిన అధికారమును బట్టి సంఘముగా నా ప్రభు నీ దాస్తునికి
దాసురాని యొక్క సరి అయిన సాటి అయిన సహకారి అయినటువంటి ప్రమీలమ్మకు సంపూర్ణమైన స్వస్థతను యేసు క్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే కలుగునుగా కానీ ప్రకటించుచున్నాము తండ్రి. మహోన్నతుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, సంవత్సరములు తరబడి మంచం పట్టి ఉన్నటువంటి నీ దాసుడు నా ప్రభు ప్రశాంత్ బాబుని, ఆ కుటుంబాన్ని కనికరం చూపించయ్యా, దయచేయ. నీవు పొందిన గాయముల చేత స్వస్థతలు దయచేయి నాయన ప్రభువా. నీ కృప చూపించి పైకి లేపి నీ సాక్షిగా బిడ్డను ఉంచుకోమని తండ్రి, సంఘముగా సంఘ పెద్దలముగా నాయనా నీ దాస్తులముగా నీ పాదాలు పట్టుకొని అని కుమారునికి సంపూర్ణమైన స్వస్థతను యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రకటించుతున్నాము ప్రభు. సంపూర్ణమైన స్వస్థతను ఇప్పుడే అనుగ్రహించును గాక యేసు క్రీస్తు ప్రభు నామములో. స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు దేవా. సురతను ఇంకా అనారోగ్యంతో ఉన్న ఏ బిడ్డలనైనా, వాక్యం వినుతున్న ఏ బిడ్డలైనా అయినా ఇప్పుడే సంపూర్ణ స్వస్థత యేసు క్రీస్తు ప్రభు నామములో దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు ప్రభు నామములో బ్రతిమలాడి వేడుకొనుచు నామ తండ్రి. సంపూర్ణ స్వస్థత నిదాక్షరాలకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా, దయ్యముల చేత పట్టి పీడింపబడుచున్న వారికి యేసు క్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగా, విడుదల కలుగునుగా. ప్రభు మీ దూతల కాపుదలను మా చుట్టూ, మీ అగ్ని కంచెను మా చుట్టూ వేయమని నా ప్రభువా, మీరిచ్చిన ఈ ఆధిక్యతలను బట్టి ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వంతన ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన అండి. పరలోకమందున్న మా దేవుడే గారు ఉన్నారమ్మా. దేవుడే గారు ఆశీర్వాదం. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరికి, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, సందేశం ఇచ్చిన దాసుని కుటుంబాలకి, అలాగే ప్రభా ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేలు పట్టణమునకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం ఆయన కృపా వాత్సల్యము తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఇది సమయం పిల్లరా, ఎవరైనా ఏమన్నా చెప్పాలంటే చెప్పవచ్చు. వయసులాడుమా. నేను లాతో మాట్లాడుతున్నానండి. చెప్తాలి. 4 days క్రితం మన గ్రూప్ లో అందరూ ప్రార్థన చేశారు. మా బాబు కోసం, కొడుకు అభిషేక్, వాడికి 35 సంవత్సరాలు, పక్క కడుపులో నొప్పి కొడుతుందని. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేయమన్నారండి. చేసినాక ఏమీ తెలియటం లేదు, మళ్ళీ సిటీ స్కాన్ చేయమని చెప్పారు. అయితే అల్ట్రాసౌండ్ లోనే ఏమీ తెలియలేదు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అపెండైజరే అయింటది, మరి సిటీ స్కాన్ చేశాక వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటది, సిమ్టమ్స్ అన్ని అలాగే ఉన్నాయి అని చెప్పారండి. చెప్తే అయితే మేము అందరం ముందైతే నేను కూడా అనుకున్నాను, సరే ఇది అలాగే అయింటది, డాక్టర్ గారు చెప్పారు ఏమో మరి సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి, మెడిసిన్ కొన్ని 10 రోజుల కోసం ఇచ్చారు. తర్వాత సిటీ స్కాన్ చేయమన్నప్పుడు మరి ఉషశ్రీ మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ప్రార్థన చేసి ఒకటి మాట అన్నారు, ఇదేమి కాదమ్మా, ఇన్ఫెక్షన్ అయి ఉంటది, ఇన్ఫెక్షన్ ఏను మరి నార్మల్ నెగిటివ్ వస్తుంది, మీరేం భయపడకండి అని అన్నారు.
అయితే మరి ఆవిడ ప్రార్థన చేసినప్పుడు మరి నాకు ఎంతో ధైర్యం అనిపించింది. దేవుడు మరి అలాగే నార్మల్ గా రిపోర్ట్ ఇచ్చారు. దేవుడికే స్తోత్రం అండి. ఎంతో భయపడ్డాం మేము. అయితే మరి దేవుడు గొప్ప స్వస్థతను అనుగ్రహించారండి. చిన్న ఇన్ఫెక్షన్ తోనే పోగొట్టారు దేవుడు. దేవునికే దేవుడికే మహిమ మహిమ కలుగును గాక. చెల్లించుకుంటున్నానండి. మన దేవుడు స్వస్థపరచు దేవుడు. మన దేవుడు స్వస్థత వరాన్ని సహోదరి ఉషా సిస్టర్ కి ఇంకా అనేక మందికి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన మహిమార్థముగా సహోదరి ఇంకా గొప్పగా తన పరిచర్యలో వాడుకొనబడును గాక. ఆమె కొరకు, ఆమె కుటుంబం కొరకు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి. చెప్తాను. నిన్నటి నుంచి బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయండి. నాకు కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. కోల్డ్ అది కూడా ఉంది. ప్రార్థన చేయరా? ఇంకా బ్రదర్ చెప్పండి. బ్రదర్ మరి నాకు నిన్నటి నుంచి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ఉంది సార్ బ్రదర్. ఓకే. ఇవాళ సర్వీస్ లో కూడా జాయిన్ అవ్వాలి కదా, ప్రార్థన చేయండి కొంచెం. అలాగే చేస్తాం. ఇక నేను పని చేయాలి కాబట్టి కొంచెం శక్తి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగేనండి. ఇంకెవరున్నామా? ఎవరు లేకపోతే నాతో ఏకీభవించండి ప్రియులారా. స్వస్థపరిచి యెహోవా మన మధ్యలో ఉన్నాడు. స్వస్థపరిచి దేవుడు మనతో ఉన్నాడు. అమ్మ సురత్నలత గారు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం తల్లి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. నేను ఒక దర్శనం చూస్తూ ఉన్నానండి. ఒకరు ఏడుస్తూ ఉన్నారు. మనం స్తుతిస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నారు. పైన ఒక చెట్టు మీద ఉండి ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభునామములో నేను గద్దించి పారదోలుతున్నాను. పో, ఈ బిడ్డలను నీవు బాధించడానికి నీకు అధికారం లేదు. పో, మీరు దేవుని బిడ్డలు. స్తోత్రం ప్రభా, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. దేవా అయ్యా, అపవాదిని పారద్రోలినందుకు మీకు స్తోత్రములు. దేవా మీకు స్తోత్రములు ప్రభు, స్తోత్రములు ప్రభు. నాయన ఇదిగో ఉదయ కాలంలో నాయన అయ్యా నీవు స్వస్థపరిచే దేవుడు అని, నీ మాట వలన స్వస్థత పొందుతామని అయ్యా, సంఘముగా మాకు బాధ్యతలు ఇచ్చి ఉన్నామని నాయన, ఉచితముగా పొందుకున్నాం కనుక ఉచితముగా అందించమని నీవు మాకు నీ వాక్యములో బయలుపరిచావు ప్రభు. ఇదిగో నాయన నాయన సహోదరి మరి ఒంటి నొప్పులతోటి బాధపడుతూ ఉందయ్యా. అయ్యా నీ యందు విశ్వాసం కలిగి ఉన్న బిడ్డ నాయన తండ్రి. మా సహోదరుడు అన్నగారు పాస్టర్ డేవిడ్ అయ్య గారు నీ సేవకుడు నా ప్రభువా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో బాధపడుతున్నాడయ్యా. దేవా ఒక మాట సెలవు ఉన్నాయన అయ్యా, మరణించిందని వార్త తెస్తే ఊరుకుండు, నన్నుకి మాత్రం ఉంచు అని నీవు స్వస్థతనిచ్చేదే కాకుండా పోయిన ప్రాణాన్ని తిరిగి లేపిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. సురత్నలత సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. స్తోత్రములు తండ్రి. ఈ ముగ్గురు బిడ్డలకు నాయన సంపూర్ణ స్వస్థతను ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నామములో దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. నాయన అయ్యా సహాయం చేయండి. బిడ్డలను సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ఆశీర్వదించమని, మీరే మహిమ తెచ్చుకోమని, మీ సాక్షులుగా బిడ్డలను ఉంచమని ప్రభు. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అన్నావయ్యా. నీ అమూల్యమైన రక్తపు విలువను బట్టి నా ప్రభు బిడ్డలకు స్వస్థతనిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. స్తోత్రములున్నాయి. బిడ్డలకు సంపూర్ణ స్వస్థతనిచ్చారు, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకే మహిమ చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందామమ్మా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలమ్మా. అందరికీ